వెల్కమ్ టు అస్త్రా టాక్ షో. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏప్ క్యానియన్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. అది ఎంత ఫేమస్ ఆ ఇన్సిడెంట్, ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందో యూఎస్లో. ఏప్ క్యానియన్ లాంటి మరొక ఇన్సిడెంట్ జరిగింది యూఎస్లో, అది కూడా చాలా ఫేమస్ అయింది ఆ ఇన్సిడెంట్. ఏప్ క్యానియన్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఈ ఇన్సిడెంట్ చాలా ఫేమస్ అయింది. ఆ ఇన్సిడెంట్ పేరు వైట్ హాల్ ఇన్సిడెంట్. ఇది న్యూయార్క్ దగ్గర ఉన్న వైట్ హాల్ ప్రాంతంలో జరిగింది. ఆగస్ట్ 1976లో ఒక ముగ్గురు టీనేజర్స్ వాళ్ళు డ్రైవ్కి వెళ్తుండగా వాళ్ళకి బిగ్ ఫుట్ లాంటి క్రీచర్ ఎదురుపడ్డది. సేమ్ 7 feet టాల్, 2 glowing eyes, 2 glowing రెడ్ ఐస్, బాడీ మొత్తం హెయిర్తో నిండుంది, ప్లస్ 2 feet మీద నడుస్తుంది బైపెడ్. వాళ్ళు వెంటనే ఈ ఇన్సిడెంట్ని, ఈ సైటింగ్ని లోకల్ అథారిటీస్, లోకల్ పోలీస్కి, లోకల్ ప్రజలకి చెప్పారు. ఫస్ట్లో వీళ్ళు టీనేజర్స్ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళు గట్టిగా ఆర్గ్యూ చేశారు, లేదు మేము చూసాము ఈ క్రీచర్ని అని చెప్పి. అప్పుడు వెంటనే బ్రయన్ అనే లోకల్ పోలీస్ ఆఫీసర్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ట్విస్ట్ ఏంటంటే బ్రయన్కి కూడా బిగ్ ఫుట్ కనపడ్డది. తను వెంటనే తన పెట్రోలింగ్ కార్ నుంచి దిగి బయటికి చూశాడు. గమనిస్తే బిగ్ ఫుట్ జస్ట్ 30 feet డిస్టెన్స్లో ఉంది. తను వెంటనే తన సర్వీస్ పిస్టల్ని తీసి బిగ్ ఫుట్ వైపు ఏం చేశాడు, కానీ షూట్ చేయలేదు. ఎందుకంటే తను బిగ్ ఫుట్ని చూసి భయపడలేదు, అది థ్రెటనింగ్గా అనిపించలేదు. కొంచెం సేపు బిగ్ ఫుట్ తన్ని అలానే చూసి ఒక పెద్ద గ్రౌల్ చేసింది. ఆ గ్రౌల్కి తన బాడీ మొత్తం షేక్ అయి భయానికి గురయ్యాడు బ్రయన్. వెంటనే బిగ్ ఫుట్ ఫారెస్ట్లోకి తిరిగి వెళ్ళిపోయింది. తను ఇమీడియట్గా వచ్చి ఈ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేశాడు. ఈ ఇన్సిడెంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే బ్రయనే కాకుండా వేరే పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ బిగ్ ఫుట్ క్రీచర్ని చూశారు. కాకపోతే వాళ్ళు వేరే స్పాట్లో చూశారు, వేరే టైంలో చూశారు. సో మొత్తానికి పోలీస్ ఆఫీసర్స్ కూడా బిగ్ ఫుట్ని చూశారు కాబట్టి బిగ్ ఫుట్ అనేది నిజమైన క్రీచర్ అని చెప్పి బిగ్ ఫుట్ బిలీవర్స్ ఆర్గ్యూ చేస్తారు. బిగ్ ఫుట్ బిలీవర్స్ ఏం ఆర్గ్యూ చేస్తారంటే పోలీస్ ఆఫీసర్స్ కూడా చూశారు కాబట్టి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి బిగ్ ఫుట్ అనేది నిజమైన క్రీచర్ అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. నార్మల్ సివిలియన్స్ ప్రజలు ఒక్కొక్కసారి బేర్స్ని చూసి కూడా బిగ్ ఫుట్ అనుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు బేర్స్ కూడా 2 legs మీద నడుస్తాయి, కానీ బిగ్ ఫుట్ లాగా ప్రాపర్గా నడవలేవు అవి. కాబట్టి కొన్నిసార్లు ప్రజలు బేర్స్ని చూసి కూడా బిగ్ ఫుట్ అనుకుంటారు అని చెప్పి స్కెప్టిక్స్ ఆర్గ్యూ చేస్తారు. కానీ బిగ్ ఫుట్ బిలీవర్స్ ఏమంటారంటే లోకల్ వైల్డ్ లైఫ్ అవగాహన ఉన్న పోలీస్ ఆఫీసర్స్ బిగ్ ఫుట్ని చూడకపోయినా బేర్స్ మాత్రం వాళ్ళు చూస్తారు. అది బేరో కాదో అని వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. వాళ్ళు బేర్ కాదు, ఇది డిఫరెంట్ క్రీచర్ అని చెప్పి చెప్తున్నారు అంటే అది డెఫినెట్గా బిగ్ ఫుటే, వీళ్ళు బిగ్ ఫుట్నే చూశారు అని చెప్పి బిగ్ ఫుట్ బిలీవర్స్ ఆర్గ్యూ చేస్తారు. కానీ స్కెప్టిక్స్, సైంటిస్ట్, మెయిన్ స్ట్రీమ్ సైన్స్కి కావాల్సింది ఎవిడెన్స్. అది బోన్స్ కానీ, ఫాజిల్స్ కానీ, బాడీ కానీ, లేకపోతే డిఎన్ఏ కానీ. చాలామంది హంటర్స్, హైకర్స్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి హెయిర్స్ దొరికితే ఇది బిగ్ ఫుట్ హెయిర్ అనుకొని జాగ్రత్తగా కలెక్ట్ చేసి ల్యాబ్స్కి పంపించేవాళ్ళు డిఎన్ఏ కోసం. కానీ అన్ఫార్చునేట్లీ అవి టెస్ట్ చేసినప్పుడు అది బేర్స్ హెయిర్ కానీ, లేకపోతే డియర్స్ హెయిర్ కానీ, లేకపోతే కయోటీ హెయిర్స్ కానీ, లేకపోతే వుల్ఫ్ హెయిర్ కానీ అని చెప్పి బయటపడ్డాయి. దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పటికీ ప్రాపర్గా ఏదన్నా హెయిర్ శాంపుల్ దొరికితే అది ప్రాపర్గా టెస్ట్ చేసి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి బిగ్ ఫుట్ డిఎన్ఏగా తేలితే మెయిన్ స్ట్రీమ్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తుంది బిగ్ ఫుట్ ఉందని చెప్పి. కానీ ఇప్పటివరకు అయితే అలాంటి హెయిర్ శాంపుల్ అయితే దొరకలేదు. ఫ్యూచర్లో దొరుకుతుందో లేదో చూడాలి. కానీ వైట్ హాల్ ప్రజలు మాత్రం మాకు ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే అవసరం లేదు, మేమైతే నమ్ముతాము బిగ్ ఫుట్ ఉందని చెప్పి. ఎందుకంటే ఆ 1976లో జరిగిన ఇన్సిడెంట్ కాకుండా కొన్ని ఇయర్స్కి మళ్ళొక ఇన్సిడెంట్ జరిగింది. 2 పోలీస్ ఆఫీసర్స్ మళ్ళీ బిగ్ ఫుట్ క్రీచర్ని చూశారు. సో అక్కడ ఉన్న ప్రజలు మేము బిగ్ ఫుట్ని నమ్ముతాము, మాకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అవసరం లేదని చెప్పి చెప్తారు. ఇప్పటికీ వైట్ హాల్లో బిగ్ ఫుట్ ఫెస్టివల్ అని చెప్పి కూడా చేస్తారు. వైట్ హాల్ ఎంత ఫేమస్ అయింది అంటే వైట్ హాల్ని బిగ్ ఫుట్ క్యాపిటల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఫ్యూచర్లో డిఎన్ఏ కానీ, బోన్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా హార్డ్ ఎవిడెన్స్ బిగ్ ఫుట్కి సంబంధించింది దొరుకుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇలాంటి మరికొన్ని ఇన్సిడెంట్స్ మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అప్పటి వరకు ప్లీజ్ లైక్, share and subscribe Astra Talk Show. Thank you.